నాకు 4 సంవత్సరాల నుంచి బాగలేదు నాయన. మళ్ళీ నేను ఇంట్లో కూర్చోలేదు. సో ఈరోజు ఏంటంటే అత్తమ్మ నన్ను చూడడానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరారంట. ఇప్పుడే చెర్రి నాకు చెప్పాడు. సో అత్తమ్మ వచ్చేలోపు నేను అత్తమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ అత్తమ్మ నన్ను చూడగానే అంటే చాలా రోజులు అయిందనమాట ఇద్దరం మీట్ అయ్యి. అత్తమ్మ హాస్పిటల్స్కి తిరుగుతున్నారు. ఈవెన్ నేను కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం, రెస్ట్ తీసుకోవడం, ఇట్లా ఇద్దరం కొంచెం గ్యాప్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు చూడగానే అత్తమ్మ ఖచ్చితంగా ఏడ్చేస్తారు. దాన్ని ఎలా బేర్ చేయాలి, ఆ సిచ్యువేషన్ని ఎలా మేనేజ్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. సో కాసేపట్లో అయితే అత్తమ్మ ఇక్కడికి వస్తారు. అత్తమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం అత్తమ్మతో కూడా. అండ్ అత్తమ్మ హెల్త్ కూడా ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఎంతవరకు రికవర్ అయ్యారు, ఎంత ధైర్యంగా ఉన్నారు, నాకు ఎలా ధైర్యం చెప్తారు ఈ సిచ్యువేషన్లో, ఏంటి మా మధ్య ఇప్పుడు కొన్ని కబుర్లు ఉంటాయి. ఎందుకు అత్తమ్మ ఏడుస్తున్నారు? కూర్చోండి. ఏం కాదమ్మా, ఏం కాదు, తగ్గిపోయిందమ్మా, నాకు తగ్గిపోయింది, నేను బాగున్నాను. నాకేమా అందరూ దేవుళ్ళు పోతుంటే భజన పాటలు పాడుతుంటే నాకేం బాగుంది. నేను పేషెంట్ లాగా చేసేసి ఇంట్లో బండేసి వచ్చినారు. నేను మళ్ళీ నేను ఇంట్లో కూర్చోలేను. పోతే పడేయండి ఉంటే ఉండి ఇంట్లో కూర్చోలేను. మనం మళ్ళీ వీడియోస్ చేస్తాం, అందరికీ బాగా అయిపోతుంది. మనకి అందరు కూడా చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు. అందరూ పొగడుతుంటే నాకు మళ్ళీ ఈడల్లో రావాలంత జబ్బు అనిపించటం లే. అందరూ పొగడుతూనే లేకి ఇంకా ఈడియాలు తీయాలని ఉండదు, కానీ జబ్బు అనిపించి కొనుక్కోవాలనిపించటం లేదు. నాకు నేను ఈడియాలు చేస్తాను, నేనైతే అక్కడ ఉండలేను. ఖచ్చితంగా వీడియోస్ చేద్దాం మళ్ళీ అందరం కలిసి. వీరు కొడల పిల్ల అవన్నీ చేసింది వీడు, నా బుడత చేసింది. నా బుడదాని వల్లని మీరు పెట్టడం, బుడ్డది పుడితేనే కదా నేను ఆడికి వచ్చాను, లేక నేను ఆడికి ఎందుకు వస్తాను. వచ్చాను ఆ రోజు నేను చెప్తా ఉండదు, నా దగ్గరికి రాండి 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 అని. ఆ పిస్టేజ్కి కూడా మానలే, నేను బుడత పుట్టినంటే కదా మానింది. బాగున్నానైనా మీ దీవెనలు అన్నీ ఉండగా నాకేమిరా, నేను శుద్ధంగా బతుకుతాను. ఇంకా నన్ను ఇంట్లో కూర్చొని పెట్టేసారు, పేషెంట్ని చేసా, ఏదో జబ్బు 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 అని. అది ఏం జబ్బు నాకు తెలియట్లే. వాళ్ళు ఏమో కుమిపోతున్నారు, మిమ్మల్ని ఏదో చేసేస్తున్నారు, మీరు ఏడుస్తూ ఉన్నారు. నాకు ఏడుపు వస్తుంది నాయన ఇంట్లో కూర్చొని ఉంటే. నాకు 4 సంవత్సరాల నుంచి బాగలేదు నాయన. నాకేమనుకున్నానంటే ఉట్టి కడుపు నిప్పే కదా, ఒక మాత్ర వేసుకోవటం, ఒక చుక్క 7 నీళ్ళు తాగటం అయిపోతూ ఉండింది. ఇప్పుడు ఆ బాధలో బయట పెట్టుకోలేక ఇప్పుడు చడనగా పెట్టేటప్పటికి డాక్టరు ఇప్పుడు పోతావా, ఇంకోటి అప్పుడు పోతావా, ఇప్పుడు పోతావా, కాసేపు తల్లిపోతావా అంటున్నారు. ఇంట్లో వాళ్ళ టెన్షన్కి, ఈదిలో వాళ్ళు పెట్టే బాధలకి, ఓళ్ళు చేసే ఏడుపులకి నాకు ఏడుపుచ్చి నేను ఇంకా తొందరగా పోతామా అని అనిపిస్తుంది నాకు. నేనేం పోను, మిమ్మల్ని అందరినీ చూడాలా, మీ దగ్గరికి రావాలి, ఈడియాలు తీసుకోవాలా, సెల్ఫీలు తీసుకోవాలా, సూపర్గా చేయాలి. నేను కూడా నేను ఎక్కడికి పోయినా, హైదరాబాద్కి పోయినా కూడా ఎంతమంది జనాలు అయినా నాతో కూడా, నేను పేషెంట్ అనుకోవటం వాళ్ళందరూ నాతో కూడా రావటం, రైల్వే స్టేషన్కి చెక్కించటం, ఆ రూమ్లో చేరి అందరూ కూర్చొని నేను ఏడుస్తుంటే నీకేం కాదు ఇలాంటి, మళ్ళీ ఈడియాలు చేయాలంటి అని వాళ్ళు చెప్పటము, ఇవన్నీ చూస్తుంటే నాకు అది నా బుడ్డదా, నా అదృష్టమో, నా అదృష్టమో, మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టమో నా బుడ్డద కల్పించింది నాకు. ఇప్పుడు నా కొడుకులు అయితే, కూతుళ్ళు అయితే అందరూ ఎంత సేవలు చేస్తున్నారు. అదే తెలియకుండా పోయి ఉంటే ప్రాణం పోయిండు. ఇప్పుడు తెలుసుకొని అబ్బా వాళ్ళు అంత సేవలు చేస్తుంటే ఇదేదో వచ్చిందే బాగుండబ్బా, నేను కూర్చోకూడదా అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి నాయన, మీ దీవెనలు ఎప్పుడు ఉంటాయి నాకు. నేను మేము బాగా వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కలుస్తానమ్మా. మీరు ఎవరు చేసి ఉండారో, మాట్లాడి ఏడ్చుండారు, అందరినీ కలుస్తారు. ఈ జబ్బు నన్ను ఏం చేయలేదు నాయన, మీరున్నాగానా. దేవుడి కంటే కూడా మీరు మీ దీవెనలే ఇప్పుడు ఎక్కువైనాయి. ఏనట్టు హాస్పిటల్ బాగున్నారు మా గురించి ఏమీ లేదు. అప్పుడు మీ మామయ్య తిన్న గిన్నె గీమట్టు కూడా తీసుకునేవాడు. ఇప్పుడు అన్ని సేవలు చేస్తుంటే శరణ అయితే గాయ అయితే ఈ బుడ్డది కూడా లాస్ట్లో బుడ్డది కూడా ఏడుస్తా ఉంది. ఏడవబాకని చెప్పము. నాకేం కూడా బుడ్డదాన్ని ఎత్తుకొని ఎక్కుతుండలే, బరువు మూయిపోకుండానని దాన్ని సరిగ్గా ఎత్తేసుకుంటున్నాను. వచ్చి ఏడుస్తుంటే ముద్దులు పెడుతుంది, పైన పడుకుంటుంది, అంత చేస్తుంది బుడ్డది. ఇంకా నాకే జబ్బు లేదు. నేను ఇంట్లో ఉండను, వీడియోలు తీయాలి. అందరూ వచ్చి ఇంటికాడ కూర్చోవటం, తెచ్చుకోవటం, ఏడవటము, నేను వాళ్ళతో కూడా ఏడవటము,
ఇవన్నీ నాకు బాగా అనిపించడంలే. కనీసం మాత్ర కూడా మింగల. నేను 6 మందిని కనుక్కున్నా, మాత్ర మింగకుండా ఆపరేషన్ చేయించుకోకుండా 6 మందికి ఏం ఆస్తి లేకపోయినాను. ఇప్పుడు వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టేసి కూర్చున్నాను. త్వరలోనే తగ్గిపోతుంది. మీకు అంత బాగా వాళ్ళకి ఏమి ఇయ్యలేదు. పెద్ద చేయటమే నా బాధ్యత తప్పుకున్నట్టు నేను ఇప్పుడు ఏం మూల కూర్చున్నాను. ఇప్పుడు ఏ ఆదరణ లేకుండా మధ్యలో కూర్చున్నాను. వాళ్ళు చెట్టు కింద చేరి వాళ్ళు అప్పులు తీసి నాకు పెట్టి మళ్ళీ వాళ్ళు ఈదులో కూర్చొని అప్పులోళ్ళు నేను లేనప్పుడు నేను పోయి వాళ్ళు పోయి అప్పులోళ్ళు చిండి మీద పడి వాళ్ళకి అందరూ వాళ్ళకి చేయటం నాకు నచ్చలేదమ్మా. నాకు ఉంటే ఉంటానే పోతే పోతాను. ఏం కాదమ్మా, త్వరగానే తగ్గిపోద్ది. ఇన్ని రోజులు మీరే చూసుకున్నారు మమ్మల్ని. కొంచెం సమయం ఏదో మేము మిమ్మల్ని చూసుకుంటున్నామని మీరు బాధపడుతున్నారు. అలాంటి బాధలే పెట్టుకోకండి. ఇదంతా తగ్గిపోతే మళ్ళీ మీరే అందరినీ చూసుకుంటారు. చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కరిని ఇదిగో బుడ్డదాని దగ్గర నుంచి ఆ పిల్ల చిన్నప్పుడు స్నానం చేయించడం మొత్తం మీరే చేసి అంత మంచిగా ఆరోగ్యంగా చేస్తున్నారు. ఆ పిల్ల బుడ్డదాని లేకుండా నా జబ్బులు ఎక్కువ అవుతాయమ్మా. మీ దగ్గర ఉంచుకోండి కొన్ని రోజులు. మీకు వస్తుంది, కాళ్ళు వస్తుంది, నన్ను వస్తుంది, చేతులు వస్తుంది. నేను ఏడుస్తుంటే లేవ చేస్తుంది పైకి పైన పడుకునేసి ముద్దు పెడుతుంది. నాకేమ్మా దానికి అన్ని ఎవరు నేర్పించారు? ఎట్లా నేర్చుకుందో? కడుపులోంచే నేర్చుకుని వచ్చినట్టు. ఆ బుడ్డ పాప బాగుందా అంటున్నారు. ఇంక మీరు ఎట్టున్నారు అంటున్నారు. బుడ్డ పాప బాగుందా? బుడ్డ పాప ఏడున్నది తీసుకొచ్చారా? నేను ఎప్పుడు రమ్మంటారు చెప్తే ఈడల్లేకి. నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి నాయన. అందరికి చెప్పేసిన, ఇంట్లో చెప్పేసిన. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను గుళ్ళకి అయితే పోతాను. చిన్న చిన్న కోరికలన్నీ తీర్చుకొని ఒక 10-15 రోజులకి అది బాగైనా బాగా కాకపోయినా ఈడియాలు అయితే తీస్తాను. మిమ్మల్ని అందరికైతే నేను కనిపిస్తాను. ఈ జబ్బును మర్చిపోదాం, ఇంట్లో కూర్చుందాం అనుకుంటే ఎవరో ఒకరు గుర్తు చేస్తానే ఉన్నారు వచ్చి. అవన్నీ నేను వినలేకపోతాను. వాళ్ళు వచ్చినాక వాళ్ళు బాధపడి నేను బాధపడి వాళ్ళు ఏడుస్తారు, నేను ఏడుస్తా. దాన్ని కూర్చున్న దాని వల్ల కదా జబ్బును మర్చిపోదామని వీళ్ళైతే గుర్తు చేస్తూ ఉంటారు. ఈ జబ్బా ఏమంత జబ్బా, నీకు వచ్చింది ఏందా? ఆ గుడికి పోతావు, ఈ గుడికి పోతావు, నీకు వచ్చింది ఏంది నేను ఒకరు, నీకు వచ్చింది ఏందని అక్క అని ఒకరు. ఇవన్నీ నా ప్రాణాలు తీస్తున్నారు. నాకు అటు కూర్చునేది ఇష్టం లేదు. మళ్ళీ వస్తా ఈడియాలు తీస్తాను. నేను ఈడియాలు తీసేటప్పుడు నాకు జబ్బుందా నేను మర్చిపోవాలా, మీరు మర్చిపోయాక చూడాలా? నాయన కొడుకులకి కూతురికి చెప్తున్నాను, అమ్మ నాయనకి చిన్న నొప్పి అయినా పెద్ద నొప్పి అయినా హాస్పిటల్కి తీసుకుని చూపించండి. అది చిన్న నొప్పి అని ఇప్పుడు చెప్తారు. అది తేల్చుకున్న టైంలో అది పెద్ద నొప్పి వచ్చి అంతా నొప్పి కొడుకులకి కూతురికే పడుతుంది. పెద్దవాళ్ళు కూడా చెప్తున్నాను, ఆయన చిన్న నొప్పి అయినా పెద్ద నొప్పి అయినా హాస్పిటల్కి చూపించుకోండి. అది అడచేసి మా పిల్లకాయలు ఎట పోతారో నొప్పి చెప్తే నొప్పి అని అనుకుంటే అనేక చినిగంతా చాటంతా ఈ మొత్తం సంపాదించుకున్నదంతా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. అందరికైతే వచ్చేస్తాను ఆయన. నేను వచ్చి కోడలిని ఎట్ట డైరెక్ట్గా అడగలేను ఆయన. ఇట్టన మాటలు తను అడుక్కోవాలా. అందరికీ బాయ్.